అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిధిలోని పైడివాడ అగ్రహారం వద్ద సబ్బవరం లంకెలపాలెం రోడ్ నుంచి అనకాపల్లి జిల్లా కోడూరు వద్ద ఏపీఐఐసి నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్ వరకు 100 అడుగులు వెడల్పున్న 2.68 కిలోమీటర్ల పొడవున డబల్ తార్ రోడ్ నిర్మాణానికి విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ముందుకు వచ్చారని అనకాపల్లి ఆర్డీఓ షేక్ అయేషా బేగం ప్రకటించారు. పైడివాడ అగ్రహారం సచివాలయంలో ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సంబంధించి రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సబ్బవరం తహసీల్దార్ బి చిన్నకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ షేక్ అయేషా బేగం మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలోని 5.68 ఎకరాల పైగా విస్తీర్ణం భూమిని సేకరిస్తున్నామని, ఇరుకునాయుడుపాలెం రెవెన్యూలో కేవలం 0.53 సెంట్ల విస్తీర్ణం భూమిని సేకరిస్తామని, అలాగే అనకాపల్లి మండలం కోడూరు పరిధిలో 6.26 ఎకరాల భూసేకరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఒక్కో చదురపు గజానికి మార్కెట్ రేటు విలువకు 4 రెట్లు చొప్పున టీడీఆర్ బాండ్ల ద్వారా నష్టపరిహారం అందించినట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఈ రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ముసాయిదా తయారు చేయడం జరిగిందన్నారు. 2 వరుసలలో నిర్మించే ఈ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులకు టీడీఆర్ బాండ్ల ద్వారా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ గ్రామ సభలో సబ్బవరం మండల సర్వేయర్ అప్పారావు, మండల రెవెన్యూ అధికారి వీరయ్య, గ్రామ ఎంపీటీసీ సభ్యుడు సీరం అప్పలరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కిరెడ్డి, రామలక్ష్మి, దుర్గానాయుడు, పలువురు రైతులు పాల్గొన్నారు. ముక్కలు చేస్తే నొరగడానికి ఎంతమందికైనా మీరు అమ్ముకోవచ్చు. మొత్తం ఈ 10 గజాలు అనేది 10 మందికైనా మీరు అమ్ముకోవచ్చు. 10 గజాలు ఈక్వల్గా ఉండాలి. అంతేగాని 10 గజాలు ఇస్తే 12 గజాలు అమ్మడానికి 15 గజాలు అమ్మడానికి కాదు. 10 గజాలుగా మీరు 5 అమ్ముకోవచ్చు, 10 మందికైనా అమ్ముకోవచ్చు, వాళ్ళ అవసరాన్ని బట్టి. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ కూడా ఈ సిటీలో మనకి సిటీలో కూడా రోడ్ డెవలప్మెంట్లు కానీ రోడ్ వైనింగ్లు కానీ చేసేటప్పుడు ఓన్లీ మన టీడీఆర్ అనేది వ్యవస్థనే మనం తీసుకొచ్చి దీని ద్వారానే రోడ్డు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ అర్థం చేసుకుని ఈ రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఈ రోడ్డు కానీ మనకి డెవలప్ అయిందంటే అయితే మనకి రోడ్డుకి ఈ గ్రామాల్లో ఉన్న ల్యాండ్స్కి విపరీతమైన ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మేము అనుకోండి ఈ రోడ్డు కానీ డెవలప్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా 2-3 లక్షలు అయిపోతుంది ఎకరం రేటు. ఎందుకంటే ఇది మంచి కనెక్టివిటీ రోడ్ మాట. మీకు ఈ రోడ్డు నుంచి ఒక ఏపీఐఎన్సీ లేఅవుట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఏపీఐఎన్సీ లేఅవుట్ డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. కొత్తగా లేఅవుట్లు వస్తాయి, మంచి అపార్ట్మెంట్లు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, దీనివల్ల ఉపాధి వస్తాయి, ఆర్థిక విలువ పెరుగుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని ఈ రోడ్డు డెవలప్మెంట్ విషయంలో మీ పాత్ర వహించి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు ఎవరైనా లేచి అడగవచ్చు. దానికి అనుగుణంగానే ఈ టీడీఆర్ వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. మీకు అది అమ్ముకోవడానికి మీకు ఎలాగా మాకు తెలియదు అంటే దానికి కూడా మేము మా వంతు సహకారం మీకు చూపిస్తాము. మీరు ఎవరికి అమ్మాలో వాళ్ళని కూడా మీకు మేము మా ద్వారానే మీకు మా సహాయం ఈ రెవెన్యూలో మొత్తం మీకు ఇస్తారండి. అది అడుగుతున్నాం. అది ఓన్లీ టీడీఆర్స్ మీదే ఎక్కడ కూడా రోడ్స్ డెవలప్మెంట్ కానీ రైనింగ్స్ అన్నీ కూడా ఈ కాంపన్సేషన్స్ అన్ని గవర్నమెంట్ ఎక్కడ కూడా లేదండి. ఓన్లీ టీడీఆర్ బాండ్స్ ఇస్తున్నాం. ఓన్లీ ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటికి మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం తప్ప మిగతా రోడ్డు డెవలప్మెంట్లు అన్నీ కూడా టీడీఆర్ బాండ్ ఇచ్చే రూపంలోనే డెవలప్మెంట్ అనేది జరుగుతున్నాయి. టౌన్లో కానీ అవుట్ సైడ్ కానీ అక్కడ ఇప్పుడు ఈ టీడీఆర్ బాండ్ అనేది ఓన్లీ మున్సిపాలిటీస్ కార్పొరేషన్లోనే వాడుకోవాలా అంటే కాదండి. ఎక్కడైనా పంచాయతీల్లో కూడా మీరు అమ్ముకోవచ్చు, మీరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు.
త్రూఅవుట్ స్టేట్ ఎక్కడైనా మీరు చెప్తున్నాను కదండి, స్టేట్లో ఎక్కడైనా కూడా ఎక్కడైనా ఏ కన్స్ట్రక్షన్ కానీ వాడుకోవచ్చు. కొనుక్కుంటారండి, వాళ్ళకి అవసరం కూడా. టీడీఆర్ ఇప్పుడు టీడీఆర్ అనేది వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒక స్థలం ఉందండి మీకు టీడీఆర్, ఇప్పుడు మీకు